ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి గారికి ఎవరిని అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఆయన ఒక పిరికోడు, అతని దగ్గర అంత దమ్ము లేదు. అతనికి ఉన్నటువంటి భయం మామూలు భయం కాదు. ఎందుకంటే ఆయన దుకాణం కూడా అంత ఇలా దగ్గర ఉంది, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఈ టైంపాస్, ఈ 5 ఏళ్ల పూట గడుపుకోవడానికి టైంపాస్ కార్యక్రమాలు, టైంపాస్ సిట్లు, టైంపాస్ ఎంక్వైరీలు, టైంపాస్ ప్రజల దృష్టి మళ్లించేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇవి తగ్గించుకుంటే మంచిది. మీరు ప్రజా పరిపాలనకి ఎట్లాగో దూరం అయిపోయారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన జనానికి నమ్మకం పోయింది. రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా, విప్పు కూడా పనికిరాడనేది స్పష్టత వచ్చేసింది ప్రజలకి. ఎందుకంటే మీ పరిపాలన అంత అందసందంగా పడైంది. ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కేవలం హైప్ రాజకీయాలు చేసుకుంటూ, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవి ఇవన్నీ అంటే అప్పుడు నీ పైన దృష్టి తక్కువ ఉంటుంది కాబట్టి అధికార పక్షం పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్టనం మీరు. ఇంకా ఈసారి నువ్వు పోటీ చేయి, చూద్దాం. ఈసారి పోటీ చేయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో గెలవరాదు, ఇక గాయంత దాకేందుకు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల ఒపీనియన్ ఏందో 4 రోజులు అయితే బయటకు వస్తుంది కదా. నిజంగా ఇలాంటి పరమ చెత్త ప్రభుత్వం, ఇలాంటి పరమ చెత్త ముఖ్యమంత్రి ఎక్కడ ఉండడేమో బహుశా భారతదేశంలో.